ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాథోడ్, మనం ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేసినా వాడు ఫోన్ తీయట్లేదు. మరేం చేద్దాం సార్? మిలిటరీని రప్పిద్దామా? తొందరపడకూడదు. అమరేంద్ర ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉన్నాడు. రేయ్, వీళ్ళందరినీ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి. ఏమైందన్నా? పిల్లలు విషయం అంతా తర్వాత చెప్తాను. ముందు షిఫ్ట్ చేయడానికి ఏర్పాటు చేయండి. పిల్లలు ఏమైందన్నా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? రేయ్, అమరేంద్ర ప్రాణాలకు తెగించొచ్చు, కానీ ప్లాన్ లేకుండా రాత్రి వచ్చినప్పటి నుంచి నాకెందుకో అనుమానంగా ఉంది. వాళ్ళు చెప్పిందే నిజమైతే మనకంటే మూర్ఖులు ఇంకొకరుండరో. మరి ఆ పోలీస్ని మిలిటరీని ఎలా నమ్మడం? నమ్మడం లేదో, మనం వాళ్ళు చెప్పినట్టు ఇక్కడి నుంచి వెళుతున్నాం, కానీ వాళ్ళ దగ్గరే కాదు. మరెక్కడికన్నా? బంగ్లా వెనక కొంచెం దూరం వెళితే హైవే వస్తుంది. అక్కడ మన కోసం ఒక వెహికల్ రెడీగా ఉంటుంది. అందులో మనం నెక్స్ట్ స్పాట్కు వెళతాం. పిల్లల్ని షిఫ్ట్ చేయడానికి రెడీ చేయండి. అలాగే అన్నా. అయ్యో, పిల్లల్ని తీసుకెళ్ళిపోతారా? ఆయనకి ఎలాగైనా ఈ విషయం తెలిసేలా చేయాలి. మరి మనం కట్టేసిన అమరేంద్రని ఏం చేద్దాం? అమరేంద్రని మనతో తీసుకెళ్లడం అంటే గ్రనేడ్ పిన్ను తీసి నోట్లో పెట్టుకోవడం లాంటిది. అస్సలు సేఫ్ కాదు. అమరేంద్ర కథ ఇక్కడే ముగించేసి వెళ్ళిపోదాం. ఏమన్నావురా? చంపేస్తా. ఆయన్ని చంపేస్తావా? ఆయన్ని చంపేస్తావా? పదా. రేయ్, ఆగండి. ఆయన మీద చెయ్యేశారో నేను ఊరుకొని చెప్తున్నా. ఆగండ్రా, ఆగండి. హలో అమరేంద్ర. రేయ్, మనకి ఇక్కడి నుంచి హైవేకి ఎంత టైం పడుతుందిరా? 15 నిమిషాలన్నా. అంటే అమరేంద్రకి మనం ఇస్తున్న టైం ఇంకా 15 నిమిషాలే అన్నమాట. అమరేంద్ర, నాతో ఎందుకు పెట్టుకున్నానా అని ఈ 15 నిమిషాలు ఏడుస్తూ చావు. అయిపోయి బాంబేంట్రా? మా ఆయన్ని వదిలేయండిరా ప్లీజ్. రేయ్, పద. ఏం చేయొద్దు. నేను చెప్పేది వినండి. అయ్యో, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.